హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 32. స్నేహ మామూలుగా మాట్లాడడం తనతో తను కోరుకున్నట్టే ఉండేసరికి అర్జున్ మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో స్నేహకు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ ఇటు స్నేహ మాత్రం అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగితే తన మనసుకి ఎందుకంత కష్టంగా ఉందోనని అలా అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకైతే దూరం అయ్యింది స్నేహ. ఇక స్నేహ నైట్ లైట్ గా నిద్రపోయినా ఆ రూమ్ అంతా కొత్త కావటంతో సరిగ్గా నిద్ర పట్టగా, పైగా మీరా కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉండగా అందరూ ఒక్కొక్కరుగా నిద్ర లేచి హాల్లోకి చేరుకున్నారు. అశోక్ గారికి గోకుల్కి కాఫీ ఇచ్చి మీరాకి పాలు ఇచ్చింది స్నేహ. మీరా పాలను చూడగానే వద్దు అని మొహం వికారంగా పెట్టుకుంటుంది. కానీ గోకుల్ స్నేహాలు నానా తంటాలు పడి ఆమె చేత మొత్తానికైతే పాలు తాగిపిస్తారు. ఇదంతా పైనుండి చూస్తున్న అర్జున్ వాళ్ళ తిప్పలు చూసి నవ్వుకుని తిరిగి మళ్ళీ తన రూమ్ కి వెళ్ళిపోయాడు. అర్జున్ వెనకే వచ్చిన స్నేహ అతనికి కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అర్జున్ కి ఏమనిపించిందో తెలియదు కానీ స్నేహ జాబ్ మానేవచ్చు కదా అని అనగానే స్నేహ చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆ నవ్వుని అర్జున్ కి ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎందుకో మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తూ ఉన్నా సరే మెదడు బిజీగా ఉండటంతో ఈ రోజుకి ఆఫీస్ కి వెళ్ళాలి అనిపించగా తన పిఏ వినయ్ కి కాల్ చేసి ఈ రోజున్న మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసే వినయ్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని మాత్రమే చెప్పి కాల్ అయితే కట్ చేసేసాడు అర్జున్. ఇక రెండు మాటల్లోనే అర్జున్ కి ఆఫీస్ కి వచ్చే మూడ్ లేదని అర్థం చేసుకున్న వినయ్ ఇక మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. ఇటు అర్జున్ ఫ్రెష్ అయ్యి ఇక షార్ట్ టీ షర్ట్ వేసుకుని అతని రూమ్ లోనే కూర్చుని పోయాడు. ఎందుకో గాని ఆ రూమ్ నుండి కూడా బయటకు వెళ్ళడానికి మనసు ఒప్పక అర్జున్ కి మెడిసిన్స్ అన్ని ప్యాక్ చేసి అక్కడే మర్చిపోవడంతో అవి తీసుకుని రావడానికి గోకుల్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాడు. ఎంతసేపటికి పైనుండి అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాకపోయేసరికి స్నేహ అర్జున్ కి సెపరేట్ గా అతనికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయటంతో అవి వడ్డించుకుని అర్జున్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అర్జున్ తన రూమ్ బాల్కనీలో కూర్చుని అక్కడ నుండి కింద గార్డెన్ లో కబుర్లు చెప్పుకుంటున్న అశోక్ గారిని మీరాలను చూస్తూ ఉండడం గమనించిన స్నేహ, మీకు వదిన అంటే అంత అభిమానం ఉన్నప్పుడు ఎందుకు అర్జున్ గారు తనకి ఎలా దూరంగా అంటే ముట్టనట్లు ఉంటున్నారు అని అడిగింది స్నేహ. స్నేహ గొంతు విన్న అర్జున్ ఇబ్బందిగా తన చూపు తిప్పుకొని అలాంటిదేం లేదు స్నేహ, నా కారణంగా తాతయ్య గోకుల్ని చాలా మిస్ అయ్యారు. గోకుల్ మీరాలు ఇక్కడికి వచ్చాక తాతయ్య మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తాతయ్యని నేను అంత సంతోషంగా చూసి చాలా ఏళ్ళవుతుంది అని అన్నాడు స్నేహ చేతిలో ప్లేట్ తీసుకుని టిఫిన్ తింటూ. అర్జున్ మాటలకి అశోక్ గారు అర్జున్ కోసం మాత్రమే ఆయన చేతులతో పెంచిన గోకుల్ జీవితం గురించి ఎంత తపన పడి ఉండకపోతే ఈ రోజు వాళ్ళని చూసి అంత సంతోషంగా ఉంటారు చెప్పండి అని అనుకుంది మనసులోని స్నేహ. అర్జున్ తింటూనే స్నేహ ఆలోచనలో ఉండడం గమనించి ఏమైంది అనే ప్రశ్నకి ఆలోచన నుంచి బయటపడ్డ స్నేహ, ఏమీ లేదు అర్జున్ గారు. అవును, మీరేంటి ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నారు, ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళరా అని అడిగింది. దానికి అర్జున్ ఏదో ఆలోచిస్తూ లేదు స్నేహ, ఈ రోజు నాకు ఈ రూమ్ దాటి ఎక్కడికి వెళ్ళాలని లేదు అన్నాడు. దాంతో స్నేహ కూడా ఇక ఆ విషయాన్ని ఎక్కువ సాగదీయకుండా అర్జున్ తినడం అవ్వగానే ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. తను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి తొందరగా వంట చేసేసి అప్పటికే గోకుల్ తెచ్చిన మెడిసిన్స్ వేసుకుని నిద్రపోతున్న మీరాని ఒకసారి చూసుకుని గోకుల్ కి స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి స్నేహ స్కూల్ కి వెళ్ళిపోయింది. అర్జున్ కారు ఇంట్లోనే ఉండటంతో అతను ఆఫీస్ కి వెళ్ళలేదు అని అర్థమైన గోకుల్ సైలెంట్ గా అర్జున్ రూమ్ లోకి వెళ్ళేసరికి అర్జున్ బాల్కనీ నుండి బయట స్నేహ నడిచి వెళ్ళటం బాధగా చూస్తూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు అర్జున్ మనసు స్నేహ కష్టపడడం ఏ మాత్రం కూడా తట్టుకోలేకపోతుంది. తను కష్టపడితే నాకేంటి అని తనని తాను తిరిగి ప్రశ్నించుకున్న అర్జున్ కి ఎలాంటి సమాధానం దొరక్కపోవటంతో తను నీ స్నేహితురాలు అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. అందుకే స్నేహ అలా వెళ్ళటం బాధగా చూస్తూ ఉండటం ఇప్పుడు గోకుల్ గంటలో పడ్డాడు.
గోకుల్ ఈ మధ్య అర్జున్ లో వచ్చిన మార్పును గమనిస్తూనే ఉన్నాడు, కానీ ఈ టైంలో అర్జున్ తో ఏం మాట్లాడినా అతని మనసు మార్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు అన్న భ్రమలో అందరినీ మళ్ళీ ఎక్కడ దూరం పెడతాడో అన్న భయంతో గోకుల్ కి అర్జున్ ని స్నేహ విషయంలో ఒక క్లారిటీ తీసుకురావాలి అని ఉన్నా అన్నీ తెలిసినా ఏమీ తెలియలేనట్టు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అర్జున్ తో మాట్లాడాలి అని ఉన్నా తనేం చెప్పకుండా స్నేహ విషయంలో అర్జున్ లో సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. ప్రస్తుతం అర్జున్ ని కదపడం ఇష్టం లేక సైలెంట్ గా తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు గోకుల్. ఇటు అర్జున్ తనకు తెలియకుండానే స్నేహ గురించి ఆలోచిస్తూ బాల్కనీలోనే కూర్చుండిపోయాడు. అలా మధ్యాహ్నం స్నేహ స్కూల్ నుండి తిరిగి వచ్చి అందరికీ భోజనాలు వడ్డించి అందరూ తినేశాక ఇక అర్జున్ లంచ్ కూడా కిందకి రావడానికి అర్థమైపోయి అతని కోసం భోజనం వడ్డించుకుని ఆ ప్లేట్ తో అర్జున్ రూమ్ లోకి వెళ్లిన స్నేహకు బాల్కనీలో ఎండలో కూర్చున్న అర్జున్ ని చూడగానే కంగారు వచ్చేసింది. వెంటనే తన చేతిలో ఉన్న ప్లేటు అక్కడే టేబుల్ మీద పెట్టేసి, ఏమైంది అర్జున్ గారు మీకు అని అరిచేసరికి ఉదయం నుండి అక్కడే అలానే ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతున్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చెయ్యి పట్టుకున్న స్నేహాన్ని చూసి, నువ్వెప్పుడు వచ్చావు స్నేహ అని అడిగాడు అయోమయంగా. అంటే అర్జున్ గేటు వైపే చూస్తూ ఉన్నాడు స్నేహ రావడం. తనకి తెలియకపోవటంతో అలా అడిగాడన్నమాట. కానీ అర్జున్ కి తెలియని విషయం ఏంటంటే అర్జున్ చూపు అయితే గేటు వైపు ఉంది, కానీ అతని దృష్టి అక్కడ లేదు అని స్నేహ చొరవగా అర్జున్ ని తిడుతూ లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి ముందు భోజనం తినిపించి ఉదయం నుండి ఎండలోనే కూర్చోవటం, వేడిగా అయిపోయిన అర్జున్ తలకి ఆయిల్ తో మాలిష్ చేసి మరి కాసేపటికి చల్లటి లస్సీ తెచ్చి ఇచ్చింది. స్నేహ తనకేం చేస్తున్నా సరే ఆమెను అపురూపంగానే చూస్తున్నా తన మనసుని స్నేహ తన స్నేహితురాలు మాత్రమే అని పదే పదే తన మైండ్ గుర్తు చేస్తూ ఆ రోజుని చాలా వరకు స్నేహతోనే గడిపేశాడు అర్జున్. నైట్ డిన్నర్ కూడా స్నేహ తన రూమ్ కే తీసుకుని రావటంతో సైలెంట్ గా తినేశాడు. స్నేహ తన పని ముగించుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి నిద్రపోదాం అనుకునేసరికి స్నేహ అంటూ ఆమె రూమ్ లోకి వెళ్ళాడు అర్జున్. ఆల్రెడీ అర్జున్ మీద తన మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ ఏంటి అనేది స్నేహకు ఒక క్లారిటీ రావటంతో మామూలుగానే స్నేహకు ఓర్పు సహనం ఎక్కువైనా అర్జున్ విషయంలో ఇంకాస్త ఓర్పు అయితే వహిస్తుంది. ఇక తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక స్నేహ అర్జున్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అటు అర్జున్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మీరాని చంటి పాపలా చూసుకుంటూనే ఆమెకేం కావాలి అంటే అది ఒక తల్లి లాగానే ఆమె ఆలనా పాలన చూసుకుంటూ ప్రీ స్కూల్లో కేర్ టేకర్ గా చేస్తూ ఇదే రొటీన్ తో స్నేహ జీవితంలో 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లో అర్జున్ ఊహించినంత విధంగా స్నేహకు అలవాటు పడడమే కాదు, అసలు స్నేహతో మాట్లాడినదే అతనికి రోజు గడవదు. ఆఫీస్ కి వెళ్ళినా కూడా అర్జున్ కి స్నేహ ధ్యాసే. అనుక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆమె చేతి వంట వాసన చూసి ఇల్లు పీకి పందిరేసిన అర్జున్ ఇప్పుడు రాజయ్య వంట తిని చాలా రోజులే అయిపోయిందని చెప్పాలి. తనకేం కావాలి అన్న హక్కుగా అడిగి చేయించుకుంటున్నాడు. అలాగే రోజు రాత్రి స్నేహతో కాసేపు కబుర్లు చెప్పనిదే అర్జున్ కి నిద్ర రాదు. అర్జున్ మనసులో స్నేహ మీద ఎప్పుడో ప్రేమ పుట్టింది. ఆ విషయం అర్జున్ కి తప్ప ఆ ఇంట్లో ఉన్న అందరికీ. అర్జున్ లో స్నేహ విషయంలో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే స్పష్టంగానే తెలుస్తుంది స్నేహతో సహా. కానీ ఆ విషయం అర్జున్ మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం టైం అవుతూ ఉండగా ఆఫీస్ వర్క్ లో మంచి బిజీగా ఉన్న అర్జున్ బయట వర్షం పడడం చూసి, అయ్యో స్నేహ స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది, వర్షం పడుతుంది, తడిచిపోతుందేమోనని కంగారుగా ఆఫీస్ నుండి ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉన్న ప్రీ స్కూల్ కి బయలుదేరాడు. కరెక్ట్ గా స్కూల్ కి దగ్గరలో అక్కడ ఉన్న స్నేహాన్ని చూడగానే కోపంతో అర్జున్ దవడ కండరాలు బిగుసుకుంటే కళ్ళు ఎర్రబడ్డాయి. అర్జున్ స్నేహాన్ని ప్రేమిస్తున్న విషయం ఎప్పుడు రియలైజ్ అవుతాడు? ఇప్పుడు అర్జున్కి ఎందుకు అంత కోపం వచ్చింది? చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో.